హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సింహపురి అబ్బాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కానీ, అటు ఇండియన్ పాలిటిక్స్‌లో కానీ ఎక్కువగా అడిగే ప్రశ్న నెక్స్ట్ ఢిల్లీకి కాబోయే సీఎం ఎవరు? ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత నెక్స్ట్ ఢిల్లీకి కాబోయే సీఎం ఎవరనే సందేహం అయితే చాలా మందిలో ఉంది. ఇక్కడ ఎవరు ఊహించని విధంగా ఢిల్లీ సీఎం రేస్‌లో అతిషి గారి పేరు ఏకగ్రీవంగా ఎన్నికయింది. రేపో మాపో ఆమె ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. ఈ సందర్భంగా అతిషి గారి గురించి చాలా మందికి తెలియని విషయాలు ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. మీలో ఎంతమందికి తెలుసు అతిషి గారు మన ఆంధ్రప్రదేశ్లో ఒక స్కూల్లో టీచర్గా పనిచేశారని? అవును, మీరు విన్నది నిజమే. అతిషి గారు ఆంధ్రప్రదేశ్లో ఒక స్కూల్లో టీచర్గా పనిచేశారన్న విషయం చాలా మందికి అయితే తెలియదు. ఏపీలో మదనపల్లిలో జిడ్డు కృష్ణమూర్తి గారు స్థాపించిన రిషి వ్యాలీ ఆశ్రమ పాఠశాలలో మన అతిషి గారు ఇంగ్లీష్ మరియు హిస్టరీ సబ్జెక్టులను అయితే బోధించేవాళ్ళు. అతిషి గారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. అంతేకాదు హిస్టరీలో పీజీ కూడా కంప్లీట్ చేశారు. ప్రపంచంలోనే ఎంతో గొప్పదైన రోడ్ స్కాలర్షిప్ పొందిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో అతిషి గారు ఒకరు. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన అతిషి గారు ఆ తర్వాత విద్యాశాఖలో కీ అడ్వైజర్గా తన జర్నీని అయితే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 2020లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 1 ఇయర్ పాటు మంత్రిగా కూడా పనిచేశారు. ఇక్కడ ఎవరు ఊహించిన విధంగా మంత్రి పదవి చేపట్టిన 1 ఇయర్కి ఢిల్లీకే సీఎం అవుతున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ మాఫియా కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో అతిషి గారు చాలా ఫాస్ట్గా కీలక నేతగా ఎదిగారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.